అంగుళగాలేసినాడే మల్లయ్యరా అశ్వమీద తిరిగినాడు కమలవన్నవ తిన్నారు తిన్న బ్రాహ్మణులు పవలిచ్చి పండుకున్నదే పండుకొని కాచోట ఉన్నది కానీ అటువంటి నన్ను చూసిన మా దక్షిణాది కన్నా లోపల దేవగిరి పట్టణం ఉన్నది దేవగిరి పట్టణం లోపల రాజా ధరివిరెడ్డి మహారాజు భార్య మాషమాదేవి మాషమ్మ గర్భాన పుట్టింది ఆడవిల్ల పద్మాదేవి కింద ఉన్న 7 ఎబరంగి దాసి వాళ్ళు చెల్లెల్లారా పొద్దులైతే 7 మాపులైతే కడుపుల కన్నం లేదు ఒక్క కంటికి నిద్ర లేకపోయినా ఉద్కాలం అయిపోయిన చెల్లెల మనం వెళ్ళిపోయి నీళ్ళు పట్టుకుని వద్దామా అని బిందరు బామలు మా బుధాన పెట్టుకున్నదేనా కన్నా మౌని కాదు తల్లి రంగయ్య రాజ్య వెంకట దేశ వెంకట తెలుసుకొని రామల్ల వేడి కన్నా ఉన్నదమ్మా పేరునైనా నాది రెడ్డి మహారాజు భార్య అమ్మవారి జగదేవి నీలమ్మ నీలమ్మ గర్భాన పుట్టిన 4 కాపులున్నారు 6 తోడ పుట్టిన కడగొట్ట వాడు రమరాజు వల్లయ్యకు నాని జాన వచ్చినాము చూసినాము రమరాజు వల్ల సరిపడ పిల్ల దొరకలేదు సరిపడ పిల్ల దొరకలేదు చూసినాము మళ్ళీ సరిపడ పిల్ల దొరకలేదు దక్షిణాది కన్నా జారం వచ్చినాము రాజ్యం లోపల పిల్ల అడిగినప్పుడు మా రాజు పేరు ధనవన్నయ్య ఉన్నాడు ధనవన్న భార్య మా శమాదేవి
మైసమ్మ గర్భాన పుట్టింది పద్మాలదేవి ఆ పిల్లకున్న మీ పిల్లగాలికి తోడు మంచిగా కలుతుంది అయ్యలారా మాట వచ్చిన మాట్లాడుకొని ఖాయం చేసుకొని వెళ్ళిపోమనంగా వచ్చిన బ్రాహ్మణులు కదా బ్రాహ్మణులు బ్రాహ్మణులు ఏమంటాయి ఉన్నారు తరుణారా ఇక్కడ దగ్గర గడపట్టి ఏనాడు చూసినవా మరి పిల్లను కార్యం చేసిరు కానీ జాడ మాకు చెప్పారు కానీ మరి ఆ రాజు మొగం మేము చూడబోదిమమ్మ రాజు చూడబాయే ఒక్కసారి మీ రాజుకు పరిచయం చేసి వెళ్ళిపోమంటే పెద్దలారా ఇవాళ రేపు సంబంధం చూస్తే మంచిగా మంచి అంటారు చెడైతే చెడు అంటారు వాళ్ళ పిల్లగాడు మంచోడై గుణవంతుడై సాదుకున్నట్టయితే దాసల కడుపు చల్లకుండా నా బిడ్డకు మంచి సంబంధం చూసిరు అంటారు ఒకవేళ తాగుపోతో తిరిగిపోతాడో ఈ పిల్లలు కొట్టుడో తిట్టుడో పెడితే దాసల కడుపు కారా నా బిడ్డ బతుకు ఆగం చేసిరని ఎత్తేడు దోషుల మన్ను పోతారు అటువంటి ఏలుతో మాలు చూపించి మేము వెళ్ళిపోతామన్నారు లేదు బిడ్డలారా ప్రేమ మంచిది అన్నాడు అటువంటి బ్రాహ్మణులు పట్టముడతారు పెట్టారు బావలు రాజవాళ్ళు బిందరైనా బుధాన పెట్టుకొని బామాల బయలు వెళ్ళే నారాయణ పట్టుకొడుతూ కూడా బయలుదేరమ్మా ఏడికి వస్తారమ్మా నారాయణ ఏడికి వస్తారమ్మా నారాయణ వేద బ్రాహ్మణులు కదా ఓ దేవుడా సంబంధం వచ్చిందని అటువంటి ఏనాడు చూసిన బ్రాహ్మణులు ఏమంటాయి ఉన్నారు సంబంధం వచ్చిందని ఆ చోట కూర్చుని పెట్టిండ్రు వరుడి జ్ఞానం లెక్క కట్టిండ్రు రాక్షధికరం పిల్లగాని దేవగనం వచ్చింది సర్వవరకు పిల్లగాని ముంగి వరకు వచ్చింది వరుడు జ్ఞానాలు మంచిగా కలిసినాయి జ్ఞానాలు మంచిగా కలిసిన లక్ష మొత్తాల కడే చూస్తా ఉంటే ఎల్లుండి సక్ర శుక్రవారం పిల్లగాళ్ళ లగ్గం వచ్చింది అదే వారం నాడు బొమ్మడల్ల ముదుగు గజల్లి బండ కాడ కాలుగో ప్రాణకాడ ఇచ్చుకు పుట్టిన గది లోపల గోగులగ్గమని చెప్పిండ్రు గోగులగ్గమని చెప్పంగా మీ పిల్ల మా పిల్ల కావాలనంటే మా పిల్లగాడు మీ పిల్లగాడు కావాలనంటే బట్ట మా చేతి లోపల పెట్టి దండలైనా మెడ లోపల వేసి అది మల్లయ్య నష్ట భార్య మధ్యవాళ్ళ దేవుని పేరు పెట్టాలని అన్నారు లగ్గం చేస్తానని అన్నాడు దరివిరెడ్డి మహారాజా ఎంత పని చేతివయ్యా ఆ కొల్లాపూర్ మల్లయ్యకి ఏమున్నదని ఇస్తాన్నావు అనంగానే కట్టబడి ఎనలకు రాజ్యం అన్నారు దేశం అన్నారు బతుకన్నారు భాగ్యం అన్నారు అనంగా వాళ్ళ
వాళ్ళకి ఎండ ఎక్కడదా వాళ్ళకి బంగారం ఎక్కడ వాళ్ళకి వజ్రాలు ఎక్కడి వాళ్ళ మణిమాణిక్యాలు ఎక్కడి ఏరుక తిన్నారే వాళ్ళు కాపులు ఉన్నారమ్మా ఎరుక తిన్నారే వాళ్ళు కాపులు ఉన్నారమ్మా కాపులు ఎత్తుకు తిన్న కాపులు కొనుగోలు కాయ కాపులు కడవండి కాపులు నీ బిడ్డని తర్వాతరవన్నా గట్టుకు పోరం వచ్చిండు ఎవడన్నా లేపుకు పోరం వచ్చిండు దానికి 7 మూల గొర్రెలు ఉన్నాయి మూల గొర్రెలు ఎక్కి అన్నారా చూడమని చెప్పంగానేడు కళ్యాణ వేలేది అక్కడ గంగరాజులైన తమ్ములైన తనకు మేనమావాలు మూల గురులకి 7 దిక్కుల చూస్తూ ఉంటే ఒక 7 మావలకు 7 రకాలు కనిపించిన మల్లయ్య ఏమో అడ్డం జానలు పొడుగు ముగలడు అత్తబంటి సారకలు కొల్లిన వాళ్ళవాడు వాళ్ళకేమో పిలికి చుట్టూ పిల్ల పంటునైనా మనకేమో నిజ రూపం చూపించిన వల్లయ్య రూపం చూసే వరకు జగిసిండు మామలైనా జగం అందుకున్నారు అరే అన్నలారు తమ్ములారు అటువంటి ఎన్నడు చూసినవా తమ్ముడు కాదు సోనుడు కాదు దానవుడు కాదు మానవుడు కాదు ఆడి బిడ్డ కొడుకు మన అల్లుడు మల్లయ్య తండ్రురా అన్నరారా ఆడి బిడ్డ కొడుకు మన అల్లుడు మల్లయ్య యారవత్తాడు అల్లుడికి సేవ పోదామన్నారు సెమ్ముతో బతుకలు వాళ్ళని వాళ్ళకి ఎవరి మంగళాన్ని పట్టుకున్నారు మామలైన